ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్ర అర్జున, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే మనము కన్ను ద్వారాగా కొన్ని దృశ్యాలు చూస్తున్నాము, చెవి ద్వారాగా కొన్ని శబ్దాలు వింటున్నాము, అలాగే నాలుక ద్వారా కొన్ని రుచులు చూస్తున్నాము, ముక్కు ద్వారా కొన్ని వాసనలు గ్రహిస్తున్నాము, స్పర్శ ద్వారా మన చర్మం ద్వారా శరీరం ద్వారా కొన్ని స్పర్శలు అనుభవిస్తున్నాము. ఇలాగా ఆయా విషయాల పట్ల ఆ ఇంద్రియంలో విషయాలు ఇంద్రియములు ఆ రెండింటి సంయోగం వల్ల ఆ రెండింటి కలయిక వలన శీతోష్ణములు చలి వేడి లేదా సుఖములు దుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు అంటే అవి పుడతాయి, అలాగే మళ్ళా నాశనం అయిపోతాయి అన్నమాట. వినాశనం అయిపోతాయి అన్నమాట. ఉత్పత్తి అంటే పుడతాయి, అలాగే నశించిపోతాయి, అంటే పర్మనెంట్ కాదనమాట. అనిత్యములు, నిత్యము కాకుండా ఉండుట అంటే అనిత్యములు అంటే నిత్యం కాదు, అది ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి అన్నమాట. కనుక భారత వాటిని సహింపుము, పట్టించి కొనకము అంటే ఓర్పుతోటి ఒకవేళ ఎటువంటి సుఖదుఖాలు వచ్చినా ఏమైనా కానీ వాటిని ఓర్చుకొని ఓర్పుతోటి ఉండాలి, సహించి ఉండాలి. వాటిని అంతగా పట్టించుకోవాలన్న అవసరం లేదు. అవి పర్మనెంట్ కాదు. ఈరోజు సుఖం వచ్చింది, రేపు దుఃఖం వస్తుంది, పర్మనెంట్ కాదు. కాబట్టి పర్మనెంట్ కాని దానికోసం ఎందుకు నువ్వు అంతగా బాధపడతావు? అవి ఉత్పత్తి వినాశశీలములు కాబట్టి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? ఈరోజు కష్టం కావచ్చు, ఈరోజు సుఖం కావచ్చు, ఈరోజు డబ్బున్న స్థితి కావచ్చు, రేపు పేదరికం కావచ్చు, ఈరోజు ఆరోగ్యం కావచ్చు, రేపు అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి పర్మనెంట్ కావు. కాబట్టి వాటి గురించి అంతగా దుఃఖించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నారన్నమాట. ఓకేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.